నమస్తే రాజు. ఏం సార్ 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పేసి 12,000 రూపాయలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకు రైతులను అంతగానో మోసం చేస్తున్నారు? రైతుల గురించి కాంగ్రెస్ కేటీఆర్ కి భయపడ్డారా? మళ్ళీ కేటీఆర్ ని లోపలేస్తే ఎక్కడ సీఎం అవుతారో అని చెప్పేసి ఆలోచించి మీరు లోపల వేయలేదా? మరి కేటీఆర్ బయట పులిలా తిరుగుతుండ్రు, రేవంత్ రెడ్డి ఇచ్చిన 4 క్వశ్చన్లు తిప్పి తిప్పి అడిగిండ్రు, అదొక తుఫేల్. ఎవడన్నా బుద్ధున్నోడైతే సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా నేను పేర్లు ప్రస్తావించాను, కానీ ఫార్ములా ఈ రేసింగ్ వల్ల హైదరాబాద్ ఖ్యాతి పెరిగింది అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం అనేది జరిగింది. తర్వాత రాజకీయ విశ్లేషకులు వాళ్ళు కూడా అంటే ఈ పని వల్ల కేటీఆర్ని అరెస్ట్ చేయించే పని వల్ల ముఖ్యమైనటువంటి పెట్టుబడులు ఇంకోసారి రావడానికి భయపడతారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు సార్. కేవలం ఈయన కేటీఆర్ మచ్చ తీసేయాలి, వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏం లేదు, అంతా రేవంత్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు అని చెప్పేసి అది కక్ష సాధింపు చర్య కాకపోతే ఇంకేంటి సార్? మరి అంటే ఏదో వస్తుంది ఇవాళ నేను ఒక 100 ఎకరాల భూమి కొంటున్నా అంటే ఇవాళ మీరు బెనిఫిట్ షోలే ఇవ్వమని చెప్పేసి అన్నారు. అట్లాంటిది గేమ్ చేంజర్ సినిమాకి బెనిఫిట్ షోలు ఇచ్చిండ్రు. అయితే 500 కోట్లు తీసుకొని బెనిఫిట్ షోలకు పర్మిషన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పి కూడా అట్లా ఎట్లా మాట తప్పుతున్నారు సార్? మళ్ళీ కక్ష సాధింపు చర్యలు లేవని చెప్పేసి అంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా బెనిఫిట్ షోలు రద్దు అన్నారు, మళ్ళీ గేమ్ చేంజర్ సినిమాకి ఎట్లా ఇచ్చిండ్రు సార్?